భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పాత పాట పాడారు. తానే కనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే ఇరు దేశాలు ఈ పాటికే యుద్ధంలో ఉండేవని అన్నారు. భారత పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న వేళ మరోసారి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్ట్తో సమావేశమైన ట్రంప్ ఇటీవలి కాలంలో తాను ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించినట్లు చెప్పుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయని తెలిపారు. నేనే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండేవని అన్నారు. ఇందులో భారత్ పాకిస్తాన్ ఘర్షణ అతి పెద్దదని, ఎందుకంటే ఇవి రెండూ అణ్వస్త్ర దేశాలని చెప్పారు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే యుద్ధం విస్తరించటం, అణుధూళి వ్యాప్తి వంటి దారుణ పరిస్థితులు నెలకొనేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు నాకు చాలా బాగా తెలుసని, యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పానని ట్రంప్ అన్నారు. అయితే భారత్ పాక్ల మధ్య తానే యుద్ధం ఆపానంటూ ట్రంప్ పలుమార్లు చెప్పుకున్నా ఈ వ్యవహారంలో అమెరికా పాత్ర లేదని భారత్ ఖండిస్తూ వస్తోంది. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ, ట్రంప్ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపారు. భారత సైన్యం దాడుల్ని తట్టుకోలేక దాయాది దేశమే కాళ్లబేరానికి వచ్చిందని జైశంకర్ పేర్కొన్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాల్ చేసి మోడీతో మాట్లాడారని, పాకిస్తాన్ భారీ దాడికి పాల్పడనుందని ఆయన చెప్పగా, ఒకవేళ అదే జరిగితే మేము అంతకంటే భారీ దాడులతో బదులిస్తామని మోడీ అన్నారని గుర్తు చేశారు. మే 9, 10వ తేదీన పాక్ సైన్యం క్షిపణి దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని జైశంకర్ తెలిపారు. కాల్పుల విరమణకు పాక్ సిద్ధంగా ఉందని, పలు దేశాలు తమకు సమాచారం అందించాయని ఆయన వెల్లడించారు. ఉగ్రదాడికి గురైన దేశానికి దానిని తిప్పికొట్టే హక్కు ఉంటుందని, భారత్ పాక్ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదని, అణ్వస్త్ర బ్లాక్ మెయిలింగ్కు భారత్ ఎప్పుడూ తలొగ్గదని వెల్లడించారు. వాణిజ్యంతో ఈ ఆపరేషన్ను అమెరికా ఏ దశలోనూ ముడిపెట్టలేదని జైశంకర్ తేల్చి చెప్పారు.